హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 28, 2022 C20 రెగ్యులేషన్ అయినటువంటి డిప్లొమా M2 క్వశ్చన్ పేపర్ యొక్క సొల్యూషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చి 3 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇక్కడ 3 మార్క్ క్వశ్చన్ ఫస్ట్ది ఏమి ఇచ్చా అంటే ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ cos x మైనస్ sin x dx ఇది ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చింది యాస్టీస్గా రాశాను. నెక్స్ట్ వచ్చి దీనికి ఇంటిగ్రల్ పెట్టాను, డిఎక్స్ పెట్టాను. కాస్ ఎక్స్కి ఇంటిగ్రల్ పెట్టాను, డిఎక్స్ పెట్టాను. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్కి ఇంటిగ్రల్ డిఎక్స్ రాశాను. అంటే దాన్ని సపరేట్గా అంటే దీంట్లో ఉన్న టర్మ్స్కి దాన్ని సపరేట్గా ఇంటిగ్రల్ డిఎక్స్ రాశాను. రాసిన తర్వాత ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా సైన్ ఎక్స్ కాబట్టి సైన్ ఎక్స్ రాశాను. నెక్స్ట్ వచ్చి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా ఏంది, మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి మైనస్ కాస్ ఎక్స్ రాశాను. తర్వాత మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చి తలకి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3x మైనస్ 5 హోల్ పవర్ 7 dx ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిందని యాస్టీస్గా రాశాను. ఇది ఇప్పుడు దీన్ని చూస్తే ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఏఎక్స్ ప్లస్ బి లేకపోతే ఏఎక్స్ మైనస్ బి, ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి ఫామ్. ఓకేనా. ఏఎక్స్ ప్లస్ బి ఆ ఫార్మేట్లో వచ్చిన లేకపోతే ఏఎక్స్ మైనస్ బి ఈ ఫార్మేట్లో వచ్చినప్పుడు ఏఎక్స్ ప్లస్ బి అయితే ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ మైనస్ బి లాగా ఉంటే ఏఎక్స్ మైనస్ బిని టీగా తీసుకోవాలి. ఇక్కడ ఏఎక్స్ మైనస్ బి లాగా ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని టీ అని చెప్పి తీసుకొని డిఫరెన్సియేషన్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా. ఇది ఇప్పుడు దీనిలో ఒకదాన్ని టీ అని చెప్పి తీసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే ఇలాగా ఇక్కడ ఏఎక్స్ మైనస్ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి దాన్ని టీ అని చెప్పి తీసుకోండి. 3x మైనస్ 5 ఈక్వల్ టు టీ. దీన్ని కూడా రెండు వైపులు డెరివేటివ్ చేస్తే 3 అనేది కాన్స్టెంట్, ఎక్స్కి d/dx ఆఫ్ ఎక్స్ రాశాను. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. d/dx ఆఫ్ 5 అనేది ఉంది కాబట్టి d/dx ఆఫ్ 5 అని చెప్పి రాశాను. ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు d/dx ఆఫ్ టీ అంటే dt/dx. 3 d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ d/dx ఆఫ్ 5 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. d/dx ఆఫ్ టీ అంటే కనుక dt/dx. నెక్స్ట్ వచ్చి తలకి ఇక్కడ బైలో ఉన్న డిఎక్స్ ఇటువైపుకి వస్తే ఏమైంది, ఇంటూ అయింది కాబట్టి 3 × 1 అంటే 3. ఇక్కడ బైలో ఉన్న డిఎక్స్ ఇటువైపుకి వస్తే ఇంటూ అయింది అంటే పైకి వచ్చింది, ఇక్కడ డిటీ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు దీని ప్లేస్లో నేనేం రాయొచ్చు, 3x మైనస్ 5 అంటే టీ అని చెప్పి తీసుకున్నా కాబట్టి దీని ప్లేస్లో టీ అని చెప్పి రాయొచ్చు. మరి డిఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, డిఎక్స్ కావాలంటే 3 నడిపి పంపిస్తే కనుక డిటీకి కింద వచ్చింది కాబట్టి డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్ అంటే dt/3 కాబట్టి ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో dt/3 అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఇంకా దీని ప్లేస్లో టీ అని చెప్పి రాశాను, దీని ప్లేస్లో dt/3 అని చెప్పి రాశాను. ఇక్కడ /3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు ఇంటిగ్రల్ t⁻7 × dt. ఓకేనా. t⁻7కి ఇంటిగ్రేషన్ ఏమైతే ఇక్కడ పవర్లో 7 ఉంది, 7 ఉంటే 7కి ఒకటి పెంచాలి. 7కి ఒకటి పెంచితే ఎంత, 8. ఆ 8ని కింద రాయండి అంటే t⁻8/8 ప్లస్ సి. ఓకేనా. ఫైనల్గా నెక్స్ట్ వచ్చి 1 × t⁻8 అంటే t⁻8, 3 × 8 అంటే 24 ప్లస్ సి. అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోయింది. స్టార్టింగ్లో టీ అంటే ఏం తీసుకున్నాం, 3x మైనస్ 5 కాబట్టి దాన్ని టీ ప్లేస్లో రాయాలి. రాస్తే కనుక 3x మైనస్ 5 హోల్ పవర్ 8 బైలో 24 ప్లస్ సి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/x ఆఫ్ log x హోల్ స్క్వేర్ dx ఇలా ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయమన్నాడు. ఫస్ట్ ఇచ్చిన యాస్టీస్గా రాశాను. ఇప్పుడు దీనిలో ఒకదాన్ని టీ అని చెప్పి తీసుకోవాలి. అది మనకి ఎలా తెలిసిద్దంటే దానికి డెరివేటివ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా ఇక్కడే ఉండిద్ది, దాన్ని మనం కనిపెట్టాలి. log xను కనుక టీ అని చెప్పి తీసుకున్నాం అనుకున్నా, log x డెరివేటివ్ ఎంత 1/x, ఇదిగో 1/x ఇక్కడ ఉంది కాబట్టి log xని టీ అని చెప్పి తీసుకొని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి లెట్ log x ఈక్వల్ టు టీ అని చెప్పి తీసుకున్నాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, d/dx ఆఫ్ log x అని చెప్పి రాశాను. దీనికి కూడా d/dx రాశాను అంటే d/dx ఆఫ్ టీ. d/dx ఆఫ్ log x అంటే 1/x, d/dx ఆఫ్ టీ అంటే dt/dx. బైలో ఉన్న dx ఇటువైపు వస్తే కనుక 1/x ఇంటూ dx అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా. బైలో ఉంది ఇటువైపు వస్తాను 1/x ఇంటూ dx ఈక్వల్ టు dt. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాశానంటే ఇక్కడ dx ఉందమ్మా. దీన్ని ఇప్పుడు ఎలా రాశానంటే ఈ కింద ఉంది ఇక్కడ రాశాను, ఈ కింద ఉంది ఇక్కడ రాశాను, పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇప్పుడు log x ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే టీ అని చెప్పి రాయొచ్చు. 1/x ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే dt అని చెప్పి రాయొచ్చు. కాబట్టి దీని ప్లేస్లో dt అని చెప్పి రాశాను. log x ప్లేస్లో టీ రాస్తే కనుక 1/log x ప్లేస్లో టీ రాస్తే t², 1/t². ఈ 1/t² కదా, ఈ కింద ఉన్న t² అనే పైకి వస్తే కనుక t⁻−2 dt. ఓకేనా. t⁻−2కి ఇంటిగ్రేషన్ అంటే ఒకటి పెంచాలి. -2కు ఒకటి పెంచితే ఎంత, -2 + 1 అంటే ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ రాయొచ్చు -1 అని. -2 + 1 అంటే -1, కింద కూడా -1 రాయండి. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ మైనస్ అనేది ఇక్కడ రాశాను.
ఈ టీ పవర్ -1 కింద తీసుకొస్తే మధ్య కింద టీ పవర్ +1 అయితే ఇక్కడ పవర్లో 1 లేకపోయినా ఉన్నట్టే టీ పవర్ 1, ఇంక ఇక్కడ పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇంటిగ్రేషన్ అయిపోయింది ఇక్కడతో. స్టార్టింగ్లో టీ అంటే ఏం తీసుకున్నాం log x కాబట్టి చివరిన టీ ప్లేస్లో ఇక్కడ వచ్చిన దాని ప్లేస్లో టీ ప్లేస్లో మనం స్టార్టింగ్లో టీ ఏదైతే తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు -1/t ప్లేస్లో log x రాస్తే -1/log x + c, ఇది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x into e power - x dx, ఇది ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని యాస్టీస్గా రాశాను. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ఐలెట్ మోడల్ గుర్తు రావాలి. ఓకేనా. ఇక్కడ x ఉంది కాబట్టి ఆల్జీబ్రిక్, x అంటే ఆల్జీబ్రిక్ కాబట్టి ఆల్జీబ్రిక్ మీద టిక్ పెట్టా. e power - x అంటే ఎక్స్పోనెన్షియల్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ మీద టిక్ పెట్టా. ఇటు నుంచి చూస్తే ఫస్ట్ దేని మీద టిక్ ఉంది, ఆల్జీబ్రిక్ మీద టిక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉండాలి. ఆల్జీబ్రికే ఉంది, ఒకవేళ లేకపోతే కనుక మనం మార్చుకోవాలి. కరెక్ట్గానే ఉంది కాబట్టి మనం మార్చలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఉంది, ఈ ఫస్ట్ దాన్ని ఎలా తీసుకోవాలంటే యూగా తీసుకోవాలి, ఇంకా మిగిలిన మొత్తాన్ని డీవీగా తీసుకోండి. ఓకేనా. డీవీగా తీసుకుంటే dv = e power - x into dx, u = x. ఇటువైపు దాన్ని మొత్తం డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. ఎక్కడ దాకా డిఫరెన్షియేషన్ చేయాలంటే 0 వచ్చిందాక. యూకి డిఫరెన్షియేషన్ u', xకి డిఫరెన్షియేషన్ 1. ఓకేనా. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే u'-కి డెరివేటివ్ u', 1కి వచ్చి 0. నెక్స్ట్ dvకి ఇంటిగ్రేషన్ v, e power - xకి e power - x. ఇక్కడ ఎక్స్కి ముందు ఏదైతే ఉందో అది కింద వచ్చింది -1 కాబట్టి -1 కింద రాసాం. ఈ మైనస్ కనుక పైన రాస్తే -e power - x. ఇక్కడ u'-, 0 అయింది. u'-, 0 అయితే కనుక v1 దాకా కనుక్కోవాలి. u'-, 0 అయితే v2 దాకా కనుక్కోవాలి. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ముందు రాశాను. దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ e power axకి ఏమైతే e power ax/a అంటే e power - x రాశాను. ఇక్కడ ఎక్స్కి ముందు ఏదైతే ఉందో దాని కింద రాయాలి. ఎక్స్కి ముందు -1 ఉంది కాబట్టి -1 కింద రాశాను. -1 కనుక కింద రాశాను. ఇప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక్కడ e power - x. ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రల్ udv అంటే ఫార్ములా uv - u'-v1 + u'-v2 - u'-v3 ప్లస్ అండ్ సో ఆన్ ఇలా వచ్చింది. ఇక్కడ u అంటే x కాబట్టి x రాశాను. dv అంటే ఏంది, e power - x into dx ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు u అంటే x కాబట్టి x రాశాను. v అంటే ఇది కదా కాబట్టి ఇది రాసాం. మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్లో పెట్టరండి. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. u' అంటే 1 కాబట్టి 1 రాశాను. నెక్స్ట్ v1 అంటే e power - x కాబట్టి e power - x రాశాను. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, u'-, అంటే 0 కాబట్టి 0 అయిపోయి 0 వచ్చిన తర్వాత ఇంకా అందరితో ఆపేసి ప్లస్ c పెట్టేసాను. ఇక్కడ మైనస్ అనేది ముందు రాశాను. x into e power - x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 into e power - x అంటే e power - x ప్లస్ c. తర్వాత నెక్స్ట్ వచ్చి తలకి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని కామన్ తీస్తున్నాను, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ని కామన్ తీసాను, దీన్ని కామన్ తీసాను. ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ +1 ప్లస్ c. ఓకేనా. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇంటిగ్రల్ 0 to π/4 sec² x into dx అని ఇచ్చాడు. దీనికి ఇంటిగ్రేషన్ ఏమన్నాడు. ఫస్ట్ ఇచ్చిన యాస్టీస్గా రాశాను. ఇంటిగ్రల్ sec² x into dx అంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే tan x కాబట్టి tan x రాశాను. లిమిట్స్ వచ్చేదానికి 0 to π/4. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి. ఎక్కడ రాయాలి, ఎక్స్ ప్లేస్లో రాయాలి. ఎక్స్ ప్లేస్లో రాస్తే అప్పుడు tan π/4 మధ్యలో మైనస్ పెట్టుకుని లోయర్ లిమిట్ రాయాలి. ఎక్కడ ఎక్స్ ప్లేస్లో, ఇక్కడ దీంట్లో ఎక్స్ ప్లేస్లో అప్పుడు tan 0. tan π/4 అంటే 45. tan 45 అని క్యాష్లో కొట్టండి, 1 అని వచ్చింది. మైనస్ tan 0 అని కొట్టండి, 0. ఫైనల్గా 1 - 0 అంటే 1 కాబట్టి ఆన్సర్ వచ్చేది 1. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఇంటిగ్రల్ -π/2 to π/2 sin power 5x dx. దీన్ని ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది రాసాను యాస్టీస్గా. ఇప్పుడు దీన్ని నేనేమనుకుంటున్నా అంటే f(x) అనుకుంటున్నాను. f(x) = sin power 5x. ఇప్పుడు నేను f(-x) కనుక్కుంటున్నాను. f(-x) కనుక్కుంటే sin x, ఇక్కడ x ప్లేస్లో -x పెట్టాలి. ఓకేనా. ఇదేంది, ఇది f(-x) కనుక్కోవాలంటే x ప్లేస్లో -x పెట్టాలి. అంటే ఇక్కడ x ప్లేస్లో -x పెట్టాను. పవర్లో 5 ఉంది కాబట్టి ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాసి నీట్గా ఉంది కాబట్టి sin of -x అంటే ట్రిగ్నామెట్రీ నుంచి -sin x కాబట్టి -sin x రాశాను. ఈ మైనస్ అనేది పవర్లో ఏముంది, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉంటే కనుక పవర్లో మైనస్ అనేది బయటకు వచ్చేసింది. ఒకవేళ కనుక పవర్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే మైనస్ అనేది పోయి ఇది -(-) అట్లా క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చేసింది. -(-) అంటే ప్లస్ కదా కాబట్టి ప్లస్ వచ్చింది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అనేది ముందుకు వచ్చింది. ఈ పవర్లో అనేది 5 అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి sin power 5x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. sin power 5x అంటే f(x) కాబట్టి f(x) రాశాను. అంటే f(-x) కనుక్కుంటే కనుక
మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అంటే ఇది వచ్చేదానికి ఇప్పుడు ఏంటంటే ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కనుక్కుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే కనుక ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కనుక్కుంటే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే కనుక ఆడ్ ఫంక్షన్ అయింది. ఆడ్ ఫంక్షన్ అయితే కనుక ఈ ఫార్మెట్లో ఉంటే మైనస్ ఏ టు ఏ, మైనస్ π బై 2 టు π బై 2, మైనస్ 2 టు 2, మైనస్ π టు π ఇలా కనుక లిమిట్స్ కనుక ఉండి ఫంక్షన్ కనుక ఆడ్ ఫంక్షన్ అయితే కనుక దాని ఆన్సర్ ఏమైందంటే 0. కాబట్టి ఆన్సర్ వచ్చేది 0. అదే కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే కనుక అప్పుడు ముందర 2 పెట్టుకొని లిమిట్స్ వచ్చేదానికి ఇక్కడ 0 పెట్టుకొని పైన ఏదైతే ఉందో అది పెట్టుకొని ఇంకా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. ఓకేనా, ఇది వచ్చేదానికి ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా 0. ఓకేనా, ఈ కాన్సెప్ట్ రాసి ఈ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే 0 అవుతుందని చెప్పి రాయాలి. నెక్స్ట్ 7th వచ్చేసరికి ఫైండ్ ది మీన్ వాల్యూ ఆఫ్ y ఈక్వల్ x స్క్వేర్ ఇన్ ద ఇంటర్వెల్ 2,3 ఇంటర్వెల్లో y ఈక్వల్ x స్క్వేర్ అనే ఫంక్షన్కి మీన్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా, గివెన్ y ఇచ్చాడు, y అన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, లిమిట్స్ వచ్చేదానికి 2 to 3 అన్నాడు. అంటే ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ. మనకి మీన్ వాల్యూ అంటే ఫార్ములా 1/b మైనస్ c ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx ఫార్ములా. b ప్లేస్లో 3 రాయండి, a ప్లేస్లో 2 రాయండి. రాస్తే కనుక అప్పుడు 1/3 మైనస్ 2 ఇంటిగ్రల్ 2 to 3 ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ dx. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. 3 మైనస్ 2 అంటే 1 కాబట్టి 1 రాసాం. నెక్స్ట్ వచ్చేదానికి ఇక్కడ బైలో 3 ఉంది కాబట్టి ఆ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసాను. ఇంకెక్కడ ఏముంటుంది ఎక్స్ క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్. లిమిట్స్ వచ్చేదానికి 2 to 3. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి. ఎక్కడ రాయాలి? ఎక్స్ ప్లేస్లో రాస్తే అప్పుడు 3 క్యూబ్ మైనస్ తర్వాత లోయర్ లిమిట్ రాయాలి. ఎంత? 2. ఎక్కడ? ఎక్స్ ప్లేస్లో రాస్తే అప్పుడు 2 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఎంత? 27. 2 క్యూబ్ అంటే 8 కాబట్టి 27 మైనస్ 8 అంటే 19. ఫైనల్గా 19 ఇంటూ 1 అంటే 19. బైలో 3 ఉంది కాబట్టి 19/3 ఆన్సర్. ఓకే, ఫస్ట్ 9th క్వశ్చన్ చెప్పుకుందాం, తర్వాత 8th చెప్పుకుందాం. సాల్వ్ dy/dx ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 మైనస్ y స్క్వేర్ బై స్క్వేర్ రూట్ 1 మైనస్ x స్క్వేర్. ఇది ఇచ్చాడు కాబట్టి దాన్ని యాస్టీస్గా రాశాను. నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది వేరియబుల్ సెపరబుల్ అంటే వేరియబుల్స్ ఎక్స్ వేరియబుల్స్ ఒక పక్కకి వై వేరియబుల్స్ ఒక పక్కకి తీసుకొని రావడమే. ఎక్స్ అన్ని ఒక పక్క తీసుకొని రావాలి. ఇటువైపే ఉంది వై ఉంది, dy ఉంది కాబట్టి వైని ఇటువైపు తీసుకొని రావాలి. అంటే ఇది పైన ఉంది, ఇది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? కిందకి వచ్చింది. ఇక్కడ పైన ఏం లేదు 1 ఉన్నట్టు. ఇక్కడ ఏముంది ఆల్రెడీ ఇంకా స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇది అటువైపు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. బైలో ఉన్న dx ఇటువైపు వస్తే ఇంటూ అయింది అంటే కింద ఉంది కాబట్టి ఇటువైపు వస్తే పైకి వచ్చింది. ఇప్పుడు నేను రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేస్తే కనుక ఇంటిగ్రేషన్ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఎలా ఉంది? ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అంటే డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇది వైలో ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలిమినేటింగ్ ది ఆర్బిటరీ కాన్స్టెంట్స్ a and b ఫ్రమ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయమన్నాడు. ఎలిమినేట్ అంటే తీసేయాలి, అంటే అవి కనపడకుండా చేయాలి. కనపడకుండా చేస్తూ మనల్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాశాను. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో కనుక డెరివేటివ్ చేస్తే d/dx ఆఫ్ y, a అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ b. దీనికి డిఫరెన్సియేషన్ d/dx ఆఫ్ e పవర్ మైనస్ x. d/dx ఆఫ్ y అంటే dy/dx, a ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x ప్లస్ b ఉంది కాబట్టి ప్లస్ b రాశాను. e పవర్ x ఏమైంది? e పవర్ x కాబట్టి e పవర్ ఎక్స్ అని చెప్పి రాశాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏదైతుందో అది రాశాను. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్. దీనికి మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ ఉంది, ఎక్స్కి డిఫరెన్సియేషన్ 1 కాబట్టి 1 రాశాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇది యాస్టీజ్, ఇది కూడా యాస్టీజ్. ఓకేనా, ఒక్కసారి డిఫరెన్సియేషన్ చేస్తాం. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 సార్లు చేయాలి. ఓకేనా, ఇంకోసారి మళ్ళీ చేస్తాం. ఇంకోసారి చేస్తే కనుక అప్పుడు దీనికి చేద్దాం. అప్పుడు d/dx ఆఫ్ dy/dx రాశాను. a అనేది కాన్స్టెంట్, e పవర్ ఎక్స్కి d/dx ఆఫ్ e పవర్ ఎక్స్ రాశాను. మైనస్ b ఉంది కాబట్టి మైనస్ b రాశాను. e పవర్ మైనస్ ఎక్స్ కూడా d/dx రాశాను. నేను కాన్స్టెంట్ ముందర రాస్తూ ఫంక్షన్కి డిఫరెన్సియేషన్ రాశాను. అంటే దాని అర్థం d/dx ఆఫ్ dy/dx అంటే కనుక d²y/dx² కాబట్టి అది రాశాను. a అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ e పవర్ ఎక్స్ అంటే e పవర్ ఎక్స్, మైనస్ b ఉంది కాబట్టి మైనస్ b రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకున్నా, ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ ఎక్స్ ఏమైంది? ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో అది రాశాను. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్సియేషన్ రాశాను. ఇందాక స్టెప్లో ఇక్కడ డైరెక్ట్గా రాశాను. ఇప్పుడు కొద్దిగా చెప్దాం అని చెప్పి ఆ స్టెప్ రాశాను. మళ్ళీ దీనికి దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ అనేది రాశాను. ఎక్స్కి డిఫరెన్సియేషన్ 1 కాబట్టి ఫైనల్గా మైనస్ ఎక్స్కి మైనస్ 1 వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమైంది? ఇవన్నీ సేమ్. ఇంకా మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్,
మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 1 ఇంటూ ఈ వాల్యూ అంటే బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఒక్కసారి కనుక మీరు చూస్తే కనుక ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏంది 1 అంటే ఏంది ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే వైయేగా, కాబట్టి దాని ప్లేస్లో వై రాయొచ్చు కదా, వై రాయొచ్చు కాబట్టి ఇక్కడ వై రాసాము. ఓకేనా, కాబట్టి ఫైనల్గా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై. ఈ ప్లస్ వై అటువైపు వెళ్తే మైనస్ వై అయింది, ఇంకెక్కడ ఏముంటుంది అంటే 0 ఉండిద్ది. కాబట్టి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ దీంట్లో ఎక్కడైనా ఏబీ వాల్యూస్ కనపడుతున్నాయా, కనపడతలే. కాబట్టి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేసాం, మనకు ఫైనల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏమన్నాడు, షో దట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఎగ్జాక్ట్ అని చెప్పి చూపించమన్నాడు, షో దట్ అన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాశాను. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై, ఇక్కడ ప్లస్ లేదని చెప్పి ఫీల్ అవ్వకండి. ఓకేనా, చెప్తాను. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈ ఫార్మేట్లో ఉంది. ఎం ప్లేస్లో ఏముంది, ఇది మొత్తం ఉంది కాబట్టి ఇది మొత్తం రాశాను, వై స్క్వేర్ మైనస్ 2xy. ఓకేనా, ఎం అంటే ఇక్కడ దాకా, ఎండిఎక్స్ అంటే ఎం ప్లేస్లో ఇది ఉంది, ఎన్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ప్లస్ ఉండాలి, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా తీసుకోవాలి ఎన్ వాల్యూకి. ఎన్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy. ఓకేనా, రాశాను. దీన్ని ఇప్పుడు విత్ రెస్పెక్ట్ వైతో పార్షియల్ డెరివేటివ్, విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్, వై స్క్వేర్కి ఎంత 2y మైనస్ ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్ 2 అనేది ఎప్పుడూ కాన్స్టెంటే, విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కూడా కాన్స్టెంట్ అంటే 2x కాన్స్టెంట్, వైకి డిఫరెన్సియేషన్ 1. ఓకేనా, అప్పుడు ఫైనల్గా 2y మైనస్ 2x వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని ఎన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్సియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు వై అనేది కాన్స్టెంట్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను కాబట్టి ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ ఇక్కడ 2 కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను కాబట్టి వై కూడా కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, ఎక్స్గా డిఫరెన్సియేషన్ 1. ఫైనల్గా ఏమొస్తుంది మైనస్ ఇక్కడ ఏముంది చూద్దామా 2x వచ్చింది, ఇక్కడ ఏమన్నా 2y వచ్చింది, ముందర మైనస్ ఉంది. ఈ మైనస్ లోపల పంపిస్తే కనుక ఇక్కడ ప్లస్ 2x ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 2x వచ్చింది, ఇక్కడ మైనస్ 2y ఉంది కాబట్టి ప్లస్ 2y వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఒకటి కదా, ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది, మైనస్ 2x ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి రెండు సేమ్ అంటే ∂m బై ∂y వాల్యూ ∂n బై ∂x వాల్యూ రెండు సేమ్ వచ్చినాయి. రెండు సేమ్ వస్తాయని కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే కనుక మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ బి అంటే 8 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు, ఇంటిగ్రల్ sin power 4x cos cube x into dx. ఓకేనా, ఈజీ సమ్స్ ఇవన్నీ. ఇక్కడ మనకి ఇచ్చింది యాస్టీస్గా రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే క్యూబ్ ఉన్నదాన్ని రెండో టర్మ్గా రాయండి, రెండో టర్మ్గానే ఉంది. ఒకవేళ ఇది కనుక క్యూబ్ ఉంది కనుక ఇటువైపు ఇచ్చి ఇది కనుక ఇటువైపు వస్తాను, క్యూబ్ ఉన్నది, క్యూబ్ ఉన్న టర్మ్ ఇటువైపు రాసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్యూబ్ ఉంది అంటే 3m cos x అనేది 3 మల్టిప్లికేషన్ ఉన్నాయి. నేను ఇక్కడ 2 రాశాను, ఇంకా ఒకటి ఇక్కడ రాశాను. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఒక ఫార్మెట్కి నీట్గా తీసుకొచ్చి ఈజీగా సాల్వ్ చేస్తాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకి ట్రిగ్నామెట్రీ నుంచి ఫార్ములా ఏంటంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నెక్స్ట్ స్టెప్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని టీ అని చెప్పి తీసుకోండి, సైన్ ఎక్స్ టీ అని చెప్పి తీసుకుంటే కనుక దాన్ని డిఫరెన్సియేషన్ చేస్తాను, డి బై డిఎక్స్ ఆఫ్ టైన్ ఎక్స్, టీకి డెరివేటివ్ డిటీ బై డిఎక్స్. సైన్ ఎక్స్ డిఫరెన్సియేషన్ ఏంది కాస్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏముంది కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ బైలో ఉన్న డిఎక్స్ని ఇటువైపు తీసుకొస్తే కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు డిటీ. ఒక ఫార్మేట్లో వచ్చింది. ఇప్పుడు కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే డిటీ అని చెప్పి రాయొచ్చు, సైన్ ఎక్స్ ప్లేస్లో టీ అని చెప్పి రాయొచ్చు, ఇక్కడ కూడా సైన్ ఎక్స్ ఉంది కాబట్టి టీ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా, టీ అని చెప్పి రాసేటప్పుడు టీ పవర్ 4 బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ 1 మైనస్ ఇక్కడ కూడా సైన్ ఎక్స్ ఉంది కాబట్టి టీ అని చెప్పి రాశాను, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను, కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏందమ్మా డిటీ కాబట్టి డిటీ అని చెప్పి రాశాను. ఓకేనా, ఇప్పుడు టీ పవర్ 4 లోపల మల్టిప్లై చేస్తే టీ పవర్ 4 ఇంటూ 1 అంటే టీ పవర్ 4, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, టీ పవర్ 4 ఇంటూ టీ స్క్వేర్ అంటే టీ పవర్ 6. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దేనికి దానికి సపరేట్గా ఇంటిగ్రేషన్ రాస్తే అంటే టీ పవర్ 4కి ఇంటిగ్రల్ పెట్టాను, డిటీ పెట్టాను, టీ పవర్ 6 కూడా ఇంటిగ్రల్ డిటీ పెట్టాను. నెక్స్ట్ టీ పవర్ 4కి ఇంటిగ్రేషన్ 4కి ఒకటి పెంచండి 5 కాబట్టి టీ పవర్ 5/5. ఇక్కడ 6 ఉంది, 6 కూడా పెంచేదంతా 7 కాబట్టి టీ పవర్ 7/7 ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇంకా ఇక్కడతో ఇంటిగ్రేషన్ అయిపోయింది. స్టార్టింగ్లో టీ అంటే ఏం తీసుకున్నాం, సైన్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి చివరిన కూడా టీ ప్లేస్లో సైన్ ఎక్స్ రాయాలి. టీ ప్లేస్లో సైన్ ఎక్స్ రాశాను, పవర్లో 5 ఉంది కాబట్టి 5 రాశాను, కింద 5 ఉంది కాబట్టి 5 రాశాను, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, టీ అంటే సైన్ ఎక్స్ కాబట్టి సైన్ ఎక్స్ రాశాను, పవర్లో 7 ఉంది కాబట్టి 7 రాశాను, బైలో 7 ఉంది కాబట్టి 7 రాశాను ప్లస్ సి. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేతలకి మనకి 11B క్వశ్చన్ వచ్చేతలకి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ యాస్టీస్గా రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి
ఇక్కడ కింద ఇది ఉంది కదా, దీన్ని ఇప్పుడు నాకు చూడంగానే అర్థమైపోయింది, ఒరే ఇది పార్షియల్ ఫ్రాక్షన్ రా అని. ఓకేనా, అట్లానే మీకు కూడా ఐడియా రావాలంటే కనుక ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి. పైన ఎక్స్ ఉంది, కింద వచ్చేతలకి దీన్ని 2 టర్మ్స్గా రాయొచ్చు, అంటే ఈ ఫార్మేట్లో రాయొచ్చు అని చెప్పి నాకు చూడంగానే అర్థమైపోయింది. అలా అర్థం కావాలంటే కనుక మీకు కూడా ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తే కనుక అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ దీన్ని x² + x - 20. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేతలకి -20, అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది. సమ్ వచ్చేదానికి, సమ్ అంటే కనుక ఎక్స్కి ముందు ఉన్న వాల్యూ, ఎక్స్కి ముందు ఏమీ లేకపోతే 1. ఓకేనా, ఇంటూ చేస్తేనే ఉన్న -20 రావాలి, యాడ్ చేస్తేనే 5 రావాలి. అలాంటి 2 నెంబర్స్ మనం వెతకాలి. అలాంటి 2 నెంబర్స్ వచ్చేసరికి 5 - 4. ఈ సుత్తి మొత్తం అవసరం లేకుండా క్యాషువల్ చేయాలనుకుంటే కనుక దీన్ని సాల్వ్ చేయాలంటే కనుక డిప్లొమా M1 పార్షియల్ ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు 2వ సమ్మకి నేను చెప్పాను ఇది ఎలా క్యాషువల్ చేయాలని, అదొకసారి తీసి చూసుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ ఈ మధ్యలో ఎక్స్కి బదులు 5x - 4x అని చెప్పి తీసుకోవచ్చు. 5 - 4 కాబట్టి 5x - 4x అని చెప్పి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి xని కామన్ తీస్తే ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ 5 మిగిలిపోయింది. ఈ రెండిట్లో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉన్నట్టే. ఎందుకంటే 20 అంటే 4 × 5 అని చెప్పి రాయొచ్చు కాబట్టి 4 కనుక కామన్ తీస్తే కనుక అప్పుడు ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ 4 × 5, 4ని కామన్ తీస్తాం కాబట్టి ఇంకా 5 మిగిలిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ ఉంది, ఇక్కడ x + 5 ఉంది, ఇక్కడ కూడా x + 5 ఉంది. కామన్ తీస్తే కనుక ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ -4 మిగిలిపోయింది కాబట్టి వాటిని రాసాం. కాబట్టి ఫైనల్గా ఇప్పుడు కింద ఉన్న ఈ x² + x - 20కి బదులుగా మనం ఇది రాయొచ్చు. కాబట్టి x/, దీనికి బదులు ఇది రాయొచ్చు కాబట్టి ఇది రాశాను. ఓకేనా, ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ మనం డిప్లొమా M1లో చదువుకున్నాం కదా, ఆ విధంగా మనం చేసేచ్చు దీన్ని. ఇప్పుడు x/, ఇలా వచ్చేసింది క్వశ్చన్. a/, ఒక టర్ము ప్లస్ b/, 2వ టర్మ్ రాశాను. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కనుక a × x - 4 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ b × x - 5. కింద వచ్చేతలకి ఇటువైపుది సేమ్ వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇప్పుడు దీన్ని 0కి ఈక్వల్ చేసాం అనుకున్నా, x + 5 = 0. దీని నుంచి ఇప్పుడు x ఏమైంది, +5 అటువైపు వెళ్తే -5. కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే మన గోల్ ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఏ వాల్యూ కావాలంటే కనుక x ప్లేస్లో -5 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x ప్లేస్లో -5 పెట్టాలి. పెడితే కనుక ఇక్కడ x ప్లేస్లో -5 పెట్టాను, ఇక్కడ కూడా x ప్లేస్లో -5 పెట్టాను, -4. ఇక్కడ -5 పెడితే -5 + 5 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 × b అని చెప్పి రాస్తాను. నెక్స్ట్ వచ్చేతలకి -5 ఉంది కాబట్టి -5 a × -5 - 4 అంటే -9, -9 × a అంటే -9. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే 9 నాకు అవసరం లేదు. 9 కానీ ఇటువైపు తీసుకొస్తాను, 5కి కింద వచ్చింది కాబట్టి 5/9. కాబట్టి ఏ వాల్యూ వచ్చేతలకి 5/9. నెక్స్ట్ వచ్చేతలకి అదేవిధంగా ఇప్పుడు బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే బీకి కింద ఉందని 0కి ఈక్వల్ చేయండి, అంటే x - 4 = 0. దీని నుంచి ఇప్పుడు -4 అటువైపు వెళ్తే +4. కాబట్టి x = 4 అనేది ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వచ్చింది. ఇక్కడ x ఉన్న దగ్గర 4 పెట్టాము అనుకున్నా, అప్పుడు 4 = a × 4 - 4 అంటే ఎంత, 0. 0 × a అంటే 0 కాబట్టి 0 రాశాను, ప్లస్ b × ఇక్కడ x ప్లేస్లో మనం 4 రాయాలి కాబట్టి 4 రాశాను. తర్వాత +5 ఉంది కాబట్టి +5. 4 + 5 అంతా 9. 9 × b అంటే 9b. ఓకేనా, ఇక్కడ నాకు దేని వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే 9 అటువైపు పంపించాలి. 9 అటువైపు పంపిస్తే కనుక కిందకు వచ్చేది కదమ్మా, ఇంటూలో ఉంది కాబట్టి బి వాల్యూ వచ్చేతలకి 4/9, ఏ వాల్యూ వచ్చేతలకి 5/9. ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్ని వచ్చేతలకి ఈ ఫార్మేట్లో మార్చుకున్నాము. తర్వాత వచ్చేతలకి ఏ వాల్యూ వచ్చేతలకి 5/9 కాబట్టి 5/9/x + 5. తర్వాత మధ్యలో ప్లస్ పెట్టుకొని బి వాల్యూ b/, రాయాలి కదా. ఇదిగో బి వాల్యూ ఎంత, 4/9 కాబట్టి 4/9 రాశాను. బైలో x - 4 ఉంది కాబట్టి x - 4 అని చెప్పి రాశాను. అంటే దీనికి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. దీనికి ఇంటిగ్రేషన్ అంటే దీనికి చేస్తే సరిపోయింది కాబట్టి ఇలా రాశాను. నెక్స్ట్ వచ్చేతలకి దీనికి ఇంటిగ్రేషన్ రాసాము. ఇప్పుడు ఇక్కడ 5/9 కాన్స్టెంట్ ఇవ్వడం ముందు రాసాను. ఇక్కడ కింద ఏముంది, x + 5 కాబట్టి x + 5, పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, మధ్యలో ప్లస్. ఇక్కడ 4/9 కాన్స్టెంట్ ఇవ్వడం ముందు రాసాను. కింద ఏముంది, x - 4, పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు dx. ఇప్పుడు డినామినేటర్లో x + 5 ఉంది. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, 5 కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే ఫైనల్గా 1 + 0 అంటే 1. అంటే డినామినేటర్ డెరివేటివ్ చేస్తే నాకు 1 వచ్చింది. ఆ 1 పైన ఉంది. డినామినేటర్ డెరివేటివ్ చేస్తే వచ్చే వాల్యూ కనుక న్యూమరేటర్లో కనుక ఉన్నట్టయితే కనుక అప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే (f'(x/f(x) × dx). అంటే ఫార్ములా వచ్చేదానికి log mod f(x + c). ఓకేనా, అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా, దీని అర్థం అది.
డినామినేటర్ డెరివేట్ చేస్తే వచ్చే వాల్యూ కనుక న్యూమరేటర్లో కనుక ఉన్నట్టయితే కనుక అప్పుడు మనకి దానికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ అయితే. కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ x+5 ఉంది కాబట్టి x+5 అని చెప్పి రాసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 1కి డిఫరెన్సియేషన్ 1, ఎక్స్కి డిఫరెన్సియేషన్ 1, నెక్స్ట్ -4కి ఎంత 0, కాబట్టి ఫైనల్గా 1 - 0 అంటే 1. డినామినేటర్ డెరివేట్ చేస్తే 1 వస్తుంది, నాకు 1 ఆ పైన ఉంది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ కాబట్టి లాగ్ ఆఫ్ x-4. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12A. ఇలా ఇచ్చాడు క్వశ్చన్, ఆ క్వశ్చన్ యాస్టీస్గా రాశాను. క్వశ్చన్ చూడంగానే మనకు అర్థమైపోవాలి ఇది ఏ ఫార్మెట్ అంటే ఇంటిగ్రల్ 1/a + b sin x dx ఈ ఫార్మెట్లో ఉందని అర్థం. ఈ ఫార్మెట్లో ఉన్న లేకపోతే ఇంటిగ్రల్ 1/a + b cos x లేకపోతే ఇంటిగ్రల్ 1/a - b cos x ఇంటిగ్రల్ 1/a - b sin x ఈ ఫార్మెట్లో వచ్చినప్పుడు మనకి ఇది మొత్తం గుర్తుండిపోవాలి. లెట్ tan of x/2 ఈజ్ ఈక్వల్ టు t అని చెప్పి తీసుకోవాలి. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే కనుక dx వాల్యూ వచ్చేసరికి 2/1 + t² dt. ఒకవేళ sin x కనుక మన క్వశ్చన్లో ఉంటే కనుక దాని వాల్యూ రాసుకోవాలి. ఏమని రాసుకోవాలంటే 2t/1 + t². అదే కనుక cos x ఉంటే కనుక 1 - t²/1 + t². అదే కనుక tan x ఉంటే కనుక 2t/1 - t² అని చెప్పి రాయాలి. ఇక్కడ నాకు sin x ఉంది కాబట్టి ఫస్ట్ ఇచ్చింది రాశాను. ఇక్కడ sin x ఉంది కాబట్టి sin x ప్లేస్లో 2t/1 + t² రాశాను. dx ఉంది, dx ప్లేస్లో ఏమన్నా ఇది రాసాము. ఓకేనా, 2/1 + t² dt. ఇక్కడ కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ ఈ రెండింటిని డినామినేటర్లో రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 5 × 1 + t², 1 × 4, 4 × 2t అంటే కనుక 80 కాబట్టి 80. ఇక్కడ కింద వచ్చే తలకి 1 × 1 + t² అంటే 1 + t². ఇక్కడ కింద 1 + t², ఇక్కడ కింద 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే తలకి 5 × 1 అంటే ఒక్క నిమిషం, ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసాము. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏముంది 80 ఉంది. t²కి ముందర ఏముందమ్మా 1 ఉంది. ఓకేనా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉందా లేదు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దీని మొత్తంలో ఇక్కడ 5 ఉంది కదా, దీంట్లో కూడా 5ని కామన్ తీద్దాం అనుకుంటున్నా. కానీ ఇక్కడ 5 ఉందా లేదు. ఇక్కడ 5 కనుక కామన్ తీస్తే కనుక ఏం మిగిలిపోయింది 1 + t² మిగిలిపోయింది. 1 + t² అంటే t² + 1 అన్న ఒకటే కాబట్టి రాశాను. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5ని కామన్ తీద్దాం అనుకుంటున్నాను. కానీ కామన్ తీయడానికి అక్కడ లేదు కాబట్టి ఏం చేస్తారంటే ఉంటే కామన్ తీయండి, లేకపోతే కింద రాసేయండి. కింద రాసిస్తే కనుక అప్పుడు 8/5t, ఇంకెక్కడ dt ఉంది కాబట్టి dt. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసి ఇది కింద ఉంది కాబట్టి 2/5 అయిపోతుంది. పైన 2 ఉంది కాబట్టి 2కి కింద వచ్చేది కాబట్టి 2/5 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు t² ఫస్ట్ టర్మ్గా రాశాను. నెక్స్ట్ సెకండ్ టర్మ్ t టర్మ్ రాశాను అంటే 8/5 × t తర్వాత +1. దీని వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి a² + 2ab + b² ఈ ఫార్మెట్లో సెట్ చేసుకొని a + b² అనేది అని చెప్పి మనం తీసుకొని రావడానికి ఇది మొత్తం చేస్తున్నాం. ఓకేనా, 2/5 ఉంది కాబట్టి 2/5 ఇంటిగ్రల్ 1/t², 2ab రాయాలి కాబట్టి 2 అను tని ఆటోమేటిక్గా రాసింది ఫస్ట్. ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది, 2ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వచ్చేది 4తో కాబట్టి 4 రాశాను. ఇక్కడ కింద 5 ఉంది కాబట్టి 5 రాశాను. ఇది ఇప్పుడు ఎలా ఉంది a² + 2ab లాగా ఉంది. ఇదేముంది ఈ టర్మ్ లాగా ఉంది. మరి +b² లేదు కదా, నాకు ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి ఇది 1 రాశాను. b² ఉంటేనే నేను a + b² అని చెప్పి రాయగలుగుతాను, లేకపోతే రాయలేను కాబట్టి నాకు b² రావాలి. కాబట్టి ఇక్కడ b ప్లేస్లో ఇది ఉందమ్మా 4/5 ఉంది కాబట్టి +4/5² -4/5² రాశాను. ఎందుకు రాశానంటే ఈ ఫార్మెట్ అనేది a + b² తీసుకొని రావడం కోసం. ఓకేనా, a + b² ఫార్మెట్లో తీసుకొని వచ్చి ఈ ఫార్ములా ప్రకారం రాయడానికి. ఓకేనా, ఇది ఇప్పుడు +4/5² -4/5² రాశాను. ఇది మొత్తం ఇప్పుడు ఎలా ఉంది a² + 2ab + b² లాగా ఉంది కాబట్టి a + b² అని చెప్పి రాయొచ్చు. ఇదేంటిది ఇది a వాల్యూ, ఇదేమో b వాల్యూ. ఇది ఇప్పుడు a² + 2ab + b² లాగా ఉంది కాబట్టి a + b² అని చెప్పి రాయొచ్చు. కాబట్టి a + b, a ప్లేస్లో t ఉంది కాబట్టి t ప్లస్ b ప్లేస్లో 4/5 ఉంది కాబట్టి 4/5² తర్వాత దీని మొత్తానికి వాల్యూ వచ్చేసరికి ఇది అయిపోయింది. తర్వాత -4² అంటే 16, 5² అంటే 25 +1. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి 2/5 ఇంటిగ్రల్ 1/ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకున్నా 25 × 1 అంటే 25. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ప్లస్ పెట్టుకొని ఈ మైనస్ అనేది 16 అమ్మ కాబట్టి ఇక్కడ 16కి రాశాను. 25 - 16 అంటే 9/25 వచ్చింది. 9/25 నల్ రాయొచ్చు, 3/5² అని చెప్పి రాయొచ్చు. వీటన్నిటిని యాస్టీస్గా రాసుకుంటూ వచ్చా కిందగా. ఇది ఇప్పుడు ఎలా ఉంది ఇంటిగ్రల్ 1/a² + x² × dx లాగా ఉంది. దానికి ఏంటంటే ఫార్ములా 1/a × tan 1 x/a + c. ఇక్కడ a ప్లేస్లో ఉన్న 3/5 ఉంది, x ప్లేస్లో ఇది ఉంది కాబట్టి
ఇక్కడ ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో 3/5 రండి, ఎక్స్ ప్లేస్లో ఇది రాయండి t + 4/5 రాస్తే కనుక అప్పుడు 1 ముందర 2/5 ఉంది కాబట్టి 2/5 1/a ఏ అంటే ఎంత 3/5 కాబట్టి 3/5 tan ఇన్వర్స్ ఆఫ్ t tan ఇన్వర్స్ ఆఫ్ x రాయాలి. x అంటే t + 4/5 కాబట్టి అది రాశాను. బైలో వచ్చేసరికి ఏ ఉంది, ఏ అంటే ఎంత 3/5 కాబట్టి 3/5 రాశాను. ఓకేనా. ఫైనల్గా ఇక్కడ ప్లస్ c. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × t అంటే 5t మధ్యలో ప్లస్ 1 × 4 అంటే 4 కింద వచ్చేసరికి 1 × 5 అంటే 5 కింద వచ్చేసరికి 3/5 ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతాను. ఫైనల్గా 5t + 4 బైలో 3 ఉంటుంది. ఈ 5 క్యాన్సిల్ అయిపోతే కనుక 5t + 4/3. ఓకేనా. స్టార్టింగ్లో t అంటే ఏం తీసుకున్నాం tan of x/2 కాబట్టి ఆ t ప్లేస్లో tan of x/2ను కూడా ఒకేసారి రాశాను. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసరికి 2/3 × tan ఇన్వర్స్ ఆఫ్ 5 tan x/2 + 4/3. ఓకే. నెక్స్ట్ 12b క్వశ్చన్. 12b ఉన్నాడు ఇంటిగ్రల్ x³ × sin 5x dx అన్నాడు. ఇది ఒక ఫంక్షన్, ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాశాను. ఇది ఒక ఫంక్షన్, ఇదో ఫంక్షన్, రెండు ఫంక్షన్లు మల్టిప్లికేషన్లో ఉన్నాయి, దానికి ఇంటిగ్రేషన్ చేయమన్నాడు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా గుర్తుకు రావాలి ఏంటిది ఐలెట్ మోడల్ ఇదని. ఓకేనా. ఇదేంటిది x³ అంటే ఆల్జిబ్రిక్, sin 5x అంటే ట్రిగ్నామెట్రిక్. ఇటువైపు నుంచి చూస్తే ఫస్ట్ టిక్ దేని మీద ఉంది ఆల్జిబ్రిక్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఉండాలి అని అర్థం. ఆల్జిబ్రికే ఉంది కాబట్టి నువ్వేం మార్చే పని లేదు. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని యూగా తీసుకోవాలి, ఇంకా మిగిలిన మొత్తాన్ని డివిగా తీసుకోవాలి. దీన్ని ఏమైనా డిఫరెన్షియేషన్ చేసుకుంటూ రావాలి, దీన్ని ఏమైనా ఇంటిగ్రేషన్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడ దాకా కాన్స్టెంట్గా 0 వచ్చేదాకా. ఓకేనా. ఇప్పుడు x³ డిఫరెన్షియేషన్ 3x². నెక్స్ట్ దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ 3 అనేది కాన్స్టెంట్, x² డిఫరెన్షియేషన్ 2x. ఫైనల్గా 3 2 జరంతమ్మ 6 x ఉంది కాబట్టి 6x వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్, x డిఫరెన్షియేషన్ 1, ఫైనల్గా 6 × 1 అంటే 6 వచ్చింది. దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ u∭ డిఫరెన్షియేషన్ u∭ వచ్చింది. 6 డిఫరెన్షియేషన్ వచ్చేసరికి కాన్స్టెంట్ కాబట్టి 0 వచ్చింది. u 4th డెరివేటివ్ 0 వచ్చింది అంటే u 4th డెరివేటివ్ 0 వచ్చిందంటే నువ్వు ఇక్కడ చేసేది v3 దాకా కనుక్కోవాలన్నాను. ఒకవేళ ఇక్కడ u 5th డెరివేటివ్ కనుక 0 వస్తే కనుక v4 దాకా కనుక్కోవాలి. dvకి ఇంటిగ్రేషన్ వచ్చేసరికి v sin axకి ఇంటిగ్రల్ sin ax × dx అంటే ఫార్ములా ఇంటిగ్రల్ sin ax × dx అంటే ఫార్ములా -cos ax/a ప్లస్ ఇదమ్మ ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది కాబట్టి -cos 5x/5. ఓకే. దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ వీకి ఇంటిగ్రేషన్ చేస్తే v1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను, కింద 5 ఉంది కాబట్టి ఫస్ట్ దీంట్లో ఉన్న కాన్స్టెంట్ ముందర రాశాను, -1/5 ముందర రాశాను. cos ax ఇది ఇప్పుడు మళ్ళీ cos ax లాగా ఉంది. cos axకి ఏమైంది ఇంటిగ్రేషన్ ఫార్ములా cos ax × dx అంటే ఫార్ములా వచ్చేసరికి sin ax/a ప్లస్ c. ఓకేనా. మరి ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది కాబట్టి sin 5x/5 రాశాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 × sin 5x అంటే sin 5x, 5 × 5 అంటే 25 కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ v1కి ఇంటిగ్రేషన్ ఏమైంది v2 అవుతుంది. ఇక్కడ దీంట్లో ఏముంది కాన్స్టెంట్ కింద 25 ఉంది కాబట్టి -1/25 కాన్స్టెంట్. sin axకి మళ్ళీ ఇంటిగ్రేషన్ sin axకి ఇంటిగ్రేషన్ చేస్తే కనుక -cos ax/a ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది కాబట్టి -cos 5x/5 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 × cos 5x అంటే cos 5x 25 × 5 అంటే కనుక 125 కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ v2కి ఇంటిగ్రేషన్ v3 ఇక్కడ ఏముంది కాన్స్టెంట్ కింద 125 ఉంది కాబట్టి కింద 125 పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు cos axకి ఇంటిగ్రేషన్ ఏమైంది sin ax/a ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది కాబట్టి sin 5x/5 1 × sin 5x అంటే sin 5x 125 × 5 అంటే 625. నెక్స్ట్ రోజులు ఇక్కడ u 4th డెరివేటివ్ 0 అయింది అంటే మనం v3 దాకా కనుక్కుంటే సరిపోయింది కాబట్టి v3 దాకా కనుక్కున్నాను. ఇప్పుడు మనకేంటి ఫార్ములా ఇంటిగ్రల్ u × dv అంటే ఫార్ములా uv - u'(v1) ప్లస్ u'(v2) మైనస్ u'(v3) ప్లస్ u 4th డెరివేటివ్ v4. ఓకేనా. ఇంకా u అంటే ఏంది ఇది కాబట్టి ఇది రాసాము, v అంటే ఏంది ఇది కాబట్టి ఇది రాశాను. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. u' అంటే 3x² కాబట్టి 3x². తర్వాత v1 అంటే ఇది కదా, మైనస్ వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో పెట్టండి, కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. మైనస్ ఉన్నప్పుడల్లా బ్రాకెట్లో పెట్టుకోండి. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, నెక్స్ట్ u'' అంటే 6x కాబట్టి 6x రాశాను. తర్వాత v2 అంటే ఇదే కదమ్మా కాబట్టి ఇది రాశాను. తర్వాత మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. తర్వాత u'' అంటే 6 కాబట్టి 6 రాశాను. తర్వాత v3 అంటే ఇది కాబట్టి ఇది రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక u 4th డెరివేటివ్ 0 అయింది కాబట్టి 0. ఓకేనా. ఇక్కడ ఎందుకు v4 కనుక్కోవద్దు అంటున్నా అంటే u 4th డెరివేటివ్ 0 అయింది, 0 × వాల్యూ 0 అయింది, నువ్వు కనుక్కున్నా కానీ వేస్ట్ కాబట్టి కనుక్కోవద్దు అంటున్నా. అది ఫైనల్ కాన్స్టెంట్ ప్లస్ c.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది దీన్ని కొద్దిగా నీట్గా రాద్దాం. ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఏమీ లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఎక్స్ క్యూబు కింద 5 ఉంది కాబట్టి 5 కాస్ 5x రాశాను. ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా క్యాన్సిలేషన్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ క్యాన్సిల్ పోయి ఏమి లేవు. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 3x² కింద 25 ఉంది కాబట్టి 25 sin 5x ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6x కింద 125 ఉంది కాబట్టి 125 కాస్ 5x మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6 బైలో 125 sin 5x. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13A వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన యాస్టీస్గా రాశాను. క్వశ్చన్ చూడంగానే గుర్తుకు రావాలి. దీనిలో ఇప్పుడు దేన్ని ఎలా మార్చుకోవాలని ఇక్కడ ఏముందమ్మా, దీన్ని ఇక్కడ 5 ఉంది కదా, ఎక్స్ క్యూబ్ని ఇక్కడ రాశాను ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ 8 ఉంది, ఎక్స్ పవర్ 8 ఉంది. దీన్ని ఇప్పుడు వచ్చేసరికి స్క్వేర్ వచ్చే విధంగా రాయాలి. ఓకేనా, ఈ మోడల్ చెప్పానమ్మా, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో చెప్పాను. ఆ విధంగా చేసుకొని చివరిని లిమిట్స్ అప్లై చేస్తే వచ్చేది మనకి డెఫినైట్ ఇంటిగ్రేషన్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తారంటే దీన్ని స్క్వేర్ వచ్చేట ట్రయల్ కాబట్టి ముందులో ఇక్కడ స్క్వేర్ పెట్టాను. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది 4తో, కాబట్టి ఇక్కడ 4 రాయాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని టీ అని చెప్పి తీసుకోండి. దాన్ని టీ అని చెప్పి తీసుకొని మనం డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్స్ పవర్ 4కి డిఫరెన్షియేషన్ రాశాను, టీకి కూడా డిఫరెన్షియేషన్ రాశాను. ఎక్స్ పవర్ 4కి 4x³ ఇక్కడ పవర్లో ఉన్న ముందర రాయండి, ఒకటి తగ్గింది. డిఫరెన్షియేషన్ అంటే అది, ఇంటిగ్రేషన్ అంటే పెంచాలి. పవర్లో ఉన్న ముందర రాశాను, ఒకటి తగ్గిస్తే కనుక 4x³ dx ఆఫ్ టీ అంటే dt/dx. బైలో ఉన్న dx ఇటువైపు వస్తే కనుక 4 బైలో ఉన్న dx ఇటువైపు వస్తే 4x³ ఇంటూ dx అయింది. ఇక్కడ 4ను కూడా ఇటువైపు పంపిస్తే కనుక dt/4. ఓకేనా, ఎందుకు ఈ 4ను కూడా ఇటువైపు తీసుకొచ్చానంటే ఇక్కడ నాకు x³ ఇంటూ dxఏ ఉంది. ఓకేనా, కాబట్టి నాకు ఈ 4 ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇటువైపు పంపించాను. 4ని ఇటువైపు తీసుకొస్తే dt/4, dx అనేది ఇటువైపు తీసుకొస్తే x³ ఇంటూ dx. ఇప్పుడు x³ ఇంటూ dx ప్లేస్లో dt/4 అని చెప్పి రాయొచ్చు. ఎక్స్ పవర్ 4 ప్లేస్లో టీ అని చెప్పి రాయొచ్చు. రాస్తే కనుక అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది ఇది రాసాను అనుకున్న 5 బైలో స్క్వేర్ రూట్ 1 మైనస్ దీని ప్లేస్లో టీ ఎక్స్ పవర్ 4 అంటే టీ కాబట్టి టీ రాశాను. x³ ఇంటూ dx అంటే dt/4. ఫంక్షన్ మొత్తం టీల్లోకి మారిపోయింది. టీల్లోకి మారిపోతే కనుక లిమిట్స్ కూడా టీల్లోకి మార్చాలి. లిమిట్స్ అంటే ఇప్పుడు ఈ లిమిట్స్ ఏంటంటే ఎక్స్ లిమిట్స్. ఇప్పుడు నేను టీ లిమిట్స్లోకి మార్చాలి. టీ లిమిట్స్ కావాలంటే x=0 ఉంది కాబట్టి 0, x=0ని టీల్లోకి మార్చాలి. టీ ఈక్వల్ టు అంటే ఏంది ఫార్ములా అంటే ఏంది ఎక్స్ పవర్ 4 కాబట్టి ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 ఉంది కాబట్టి లోయర్ లిమిట్ 0/4 అంటే 0 వచ్చింది కాబట్టి లోయర్ లిమిట్ నాకు 0 అయింది. నెక్స్ట్ x=1 అప్పర్ లిమిట్ ఎంత, ఇదేంటంటే లోయర్ లిమిట్ కనుక్కోవడానికి ఇదేమన్నా అప్పర్ లిమిట్. x=1 అనేది అప్పర్ లిమిట్. అప్పుడు టీల్లోకి ఏమైందంటే టీ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 కాబట్టి 1/4 అంటే 1 అంటే లిమిట్స్ అనేది సేమ్గానే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ x=2 అని ఇచ్చాను అనుకున్నాడు, అప్పుడేమైంది టీ ఈక్వల్ టు 2/4 అంటే అప్పుడు 16 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 1 కాబట్టి వచ్చింది 1/4 అంటే 1 కాబట్టి 0 to 1. ఓకేనా, ఇప్పుడు ఏమిది 5/4 ఇంటిగ్రల్ 0 to 1 స్క్వేర్ రూట్ ఇక్కడ బైలో 4ని కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసాము 1/1 - t² dt. ఓకేనా, ఇప్పుడు దీన్ని యాస్టీస్కి ఇక్కడ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది, ఇంటిగ్రల్ 1/√1 - x² ఇంటూ dx లాగా ఉంది. అంటే ఫార్ములా వచ్చేసరికి sin ఇన్వర్స్ ఆఫ్ x + c. ఓకేనా, sin ఇన్వర్స్ ఆఫ్ x + c కానీ ఇది టీల్లో ఉంది కాబట్టి sin ఇన్వర్స్ ఆఫ్ t + c అని చెప్పి రాశారు. sin ఇన్వర్స్ ఆఫ్ t ఇక్కడ ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి c అనేది రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ రాసినా కానీ లిమిట్స్ అప్లై చేసేటప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి రాయం. ఓకేనా, ఫస్ట్ కనుక అప్పర్ లిమిట్ రాస్తే కనుక t ప్లేస్లో ఎంత 1 రాయాలి. రాసినప్పుడు sin ఇన్వర్స్ ఆఫ్ 1 మధ్యలో మైనస్ పెట్టుకుని లోయర్ లిమిట్ రాస్తే sin ఇన్వర్స్ ఆఫ్ 0. sin ఇన్వర్స్ ఆఫ్ 1 అని క్యాషియోలో కొట్టండి 90 డిగ్రీ అని వచ్చింది. 90 డిగ్రీ అంటే పైలో వచ్చేది π/2 కాబట్టి π/2 రాసాను. మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0. π/2 - 0 అంటే ఎంత, π/2 - 0 అంటే π/2. 5 × π అంటే 5π, 4 × 2 అంటే 8 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 5π/8. ఓకే, నెక్స్ట్ 13B క్వశ్చన్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు. బొచ్చడు సార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ లెట్ i = 0 i = అని చెప్పి తీసుకోవాలి. ఫస్ట్ i = అని చెప్పి ఇచ్చిన దాన్ని తీసుకున్నాను, దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇప్పుడు ఇదే సమ్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కూడా చెప్పాను, పార్ట్ 2లో పట్టుకుంది. చెప్పిన క్వశ్చన్లే ఇస్తున్నాడు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మనకు ఒకటి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఇంటిగ్రల్ a to b f(x) × dx అంటే ఫార్ములా వచ్చి తలకి ఇంటిగ్రల్ a to b f(a + b - x dx అంటే లిమిట్స్ని రెండింటిని యాడ్ చేసి
మైనస్ ఎక్స్ రాయాలి. అంటే ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అని చెప్పి ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఫంక్షన్లో ఎక్స్ ఉన్న దగ్గరల్లా రాసుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి లిమిట్స్ ఏముంది 0 ప్లస్ π/2 0 ప్లస్ ఇక్కడ లిమిట్స్ వచ్చేసరికి 0 π/2 ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ π/2 అంతా π/2 కాబట్టి π/2 మైనస్ ఎక్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న ఫంక్షన్లో రాసుకోవచ్చు. రాస్తే కనుక అప్పుడు ఇలా వచ్చింది. ఓకేనా. కాస్ π/2 మైనస్ ఎక్స్ అంటే ట్రిగ్నామెట్రీ నుంచి సైన్ ఎక్స్ ఇక్కడే ఉంటాయి. కాస్ π/2 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, సైన్ π/2 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. కాబట్టి ఇది వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని 1+2 ఈ రెండింటిని యాడ్ చేసామనుకున్నా, యాడ్ చేయడం అంటే LHS యాడ్ చేయండి, RHS యాడ్ చేయండి. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ రాశాను. సెకండ్ ఈక్వేషన్లో LHS ఏముంది, ఐఏ ఉంది కాబట్టి I+I అని చెప్పి రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కలిగి ఫస్ట్ ఈక్వేషన్ RHS ఇది ఉంది కాబట్టి ఇది రాశాను, ప్లస్ పెట్టుకొని నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో RHS ఇది ఉంది కాబట్టి ఇది రాశాను. ఓకేనా. ఇప్పుడు I+I అంటే ఎంత 2i కాబట్టి 2a రాశాను. ఇప్పుడు దీనికి ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది, దీనికి ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది కాబట్టి ఒకే ఇంటిగ్రల్లో రాస్తున్నా. ఓకేనా. ఎందుకంటే 2 సార్లు రాయటం ఎందుకని, అది కాక సింపుల్గా ఈజీగా అయిపోయింది సమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 to π/2 ఇంకా బ్రాకెట్లో వచ్చేసరికి ఈ రాసేసాం. ఓకేనా. ఇప్పుడు కింద ఇక్కడ ఇది ఉంది, కింద ఇక్కడ కూడా సేమ్ అన్న ఉంది. ఓకేనా. ఇది ఇటువైపు రాసిన ఇది ఇటువైపు రాసిన ఏం కాదు, ఎందుకంటే 2+3 అన్న 3+2 అన్న రెండు సేమే కాబట్టి ఇక్కడ కింద ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి ఈ రెండు కనుక సేమ్గా ఉంటే కనుక అప్పుడు పైన యాస్టీస్గా రాయొచ్చు. ఇప్పుడు 2/3 + 1/3 ఉంది కదా, రెండు కింద కనుక సేమ్గా ఉంటాయని కింద 3 పెట్టుకొని పైన రెండు యాస్టీస్గా రాయొచ్చు, అంటే 2+1 అని చెప్పి రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ రెండు కింద సేమ్గా ఉండే సేమ్ రాశాను. ఇక్కడ పైన రూట్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ కాస్ ఎక్స్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. రూట్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ రాశాను. ఇక్కడ పైన ఏదైతుందో కింద కూడా అదే ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఇంటికి 1 × dx అంటే ఎక్స్. లిమిట్స్ వచ్చేసరికి 0 to π/2 కాబట్టి 0 to π/2. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తే π/2 రాసాను ఎక్స్ ప్లేస్లో, మధ్యలో మైనస్ పెట్టి లోయర్ లిమిట్ రాసాను 0. π/2 - 0 అంటే π/2. ఇదంతా దేని వాల్యూ 2i వాల్యూ. నాకు కావాల్సిన దేని వాల్యూ i వాల్యూ. i వాల్యూ కావాలంటే 2 ఇటువైపు పంపించాలి. 2 ఇటువైపు పంపిస్తే అంత అప్పుడు π/2 ఇటువైపు పంపిస్తే ఇక్కడ ఇంటూలో ఉంది ఇటువైపు వస్తే కిందకు వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2కి పక్కన వచ్చింది కాబట్టి అప్పుడు ఫైనల్గా π/4. i అంటే స్టార్టింగ్లో ఇదేగా తీసుకుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ కాస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ కాస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ సైన్ ఎక్స్ dx = π/4. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 14a ఉన్నప్పుడు ఫైండ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద పెరాబోలాస్ y² = x అండ్ x² = y. ఈ రెండు పెరాబోలాస్ మధ్య ఏరియాని కనుక్కోమన్నాడు. y² = x, x² = y. ఓకేనా. y² = 4ax పెరాబోలా అనేది ఇలా ఉండిద్ది. x² = 4ay అనే పెరాబోలా ఇలా ఉండిద్ది. ఓకేనా. ఇది y² = 4ax. ఇక్కడ y² = x అన్నాడు కాబట్టి ఆ ఫార్మేట్లో ఉన్నాయన్నీ అలానే ఉంటాయి. ఇది x² = y అన్నాడు కాబట్టి x² = y అనే పరబోలా. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ మీట్ అవుతుంది. ఈ పాయింట్ అందరూ తెలుసు, ఇది ఆరిజిన్ అంటే 0,0. ఇక్కడ రెండో పాయింట్ మనకు తెలియదు కాబట్టి ఇది రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఈ రెండో పాయింట్ వచ్చింది. అంటే ఒకదానిలోంచి ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకున్నాను, దీన్ని 1 అనుకుంటున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు సబ్స్టిట్యూట్ 2 in 1, 2ని తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది, x² ఉంది. ఇక్కడ y ప్లేస్లో x² రాస్తే కనుక x² రాసాను, y ప్లేస్లో పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ = x. 2 2 ఎంత 4, x⁴ - x = 0. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది కనుక కామన్ తీస్తే ఇంకా ఇక్కడ x³ ఉంటుంది, మైనస్ ఇక్కడ x ని కామన్ తీస్తే ఏమి లేకపోతే 1 ఉన్నట్టు = 0. ఇప్పుడు x = 0, x³ - 1 = 0. -1 ఇటువైపు వస్తే +1 అయితే 1 రాయచ్చు, 1³ అని చెప్పచ్చు. ఇక్కడ క్యూబ్ ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే x = 1. ఇది అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ x = 1. x = 1 అయినప్పుడు y వాల్యూ కూడా 1 అవుతుంది. కాబట్టి లిమిట్స్ వచ్చేతలకి x = 1 నుంచి లిమిట్స్ వచ్చేతలకి x = 0 నుంచి x = 1. ఓకేనా. మనకి లిమిట్స్ వచ్చినాయి. కర్వులు ఎన్ని ఉన్నాయి, 2 కర్వ్స్ ఉన్నాయి. ఒకటేమన్నా y² = x, రెండోదేమన్నా x² = y. ఇప్పుడు మనల్ని ఏరియా కనుక్కోమన్నాడు. ఈ రెండు పారాబోలాస్ మధ్య ఏరియా అంటే ఈ ఏరియాని కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్యలో ఉంది ఇదమ్మా ఏరియా కాబట్టి ఈ ఏరియాని మనం కనుక్కోవాలి. ఓకేనా. ఈ ఏరియా కనుక్కోవాలంటే పైన ఉన్న కర్వ్ ఏంటిది, పైన ఉంది ఇది అంటే y² = x, y² = x. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు y వాల్యూ రాస్తే స్క్వేర్ వైపు వెళ్తే √8 కాబట్టి y1 = √x. ఇది ఫస్ట్ కర్వ్ అనుకుంటున్నాం, పైన ఉన్న కర్వ్ y1.
నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కర్వ్ ఏంది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇది రెండోది కాబట్టి y2గా తీసుకోండి. ఓకేనా, మనకేంటంటే ఫార్ములా రెండు కర్వ్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఏరియా అంటే ఇంటిగ్రల్ a టు b y1 మైనస్ y2 dx. ఓకేనా, పైన ఏదైతే ఉందో అది ఫస్ట్ రాయాలి. ఓకేనా, ఇక్కడ పైన ఇది ఉంది కాబట్టి y1 ఉంది కాబట్టి y1 అనేది ఫస్ట్గా తీసుకోవాలి, రెండోది వచ్చేసరికి y2గా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు y1 అంటే రూట్ ఎక్స్ కాబట్టి రూట్ ఎక్స్, y2 అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, రూట్ ఎక్స్ రాయొచ్చు x⁴1/2 కాబట్టి x⁴1/2 రాశాను. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఏమైంది x⁴n లాగా ఉంది కాబట్టి x⁴n+1/n+1 కాబట్టి ఇక్కడ n+1/2 ఉంది కాబట్టి 1/2 + 1/1/2 +1 అని చెప్పి రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ x² ఉంది కదమ్మా, x², 2కి 1 పెంచినంత 3 కాబట్టి x³ 3, 1/2 + 1 అంటే 3/2 కాబట్టి 3/2, కింద కూడా 3/2 రాశాను. ఈ 3/2 అనేది డినామినేటర్లో ఉంది, ఇది కనుక పైకి వెళ్తే కనుక 2/3 అవుతుంది. లిమిట్స్ వచ్చేసరికి 0 to 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తాను 2/3, 1/3/2 అంటే 1 మైనస్ ఇక్కడ కూడా ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తే 1³ అంటే 1, కింద 3, మధ్యలో మైనస్ పెట్టి లోయర్ లిమిట్ రాస్తే కనుక x ప్లేస్లో 0 రాయాలి. లోయర్ లిమిట్ 0 రాస్తే ఈ టర్మ్ 0 అయిపోద్ది, ఈ టర్మ్ కూడా 0 అయిపోద్ది. ఇక్కడ 2/3 × 1 అంటే 2/3 మైనస్ 1/3 ఉంది కాబట్టి 1/3, కింద డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ రాశాను. పైన యాస్టీస్గా రాయచ్చు 2 - 1, 2 - 1 అంటే 1 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 1/3 స్క్వేర్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ 14b అన్నాడు ఫైండ్ ది RMS వాల్యూ ఆఫ్ f(x) = √27 - x² ఇన్ ద ఇంటర్వల్ 0,3. f(x) వాల్యూ ఇచ్చాడు, ఫంక్షన్ ఇచ్చాడు, లిమిట్స్ ఇచ్చాడు, అంటే ఇది a వాల్యూ ఇది b వాల్యూ. ఓకేనా, మనకేంటి మీన్స్ RMS వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. మీన్ స్క్వేర్ వాల్యూకి రూట్ వేస్తే మనకు వచ్చేది RMS వాల్యూ. ఓకేనా, 1/b - c ఇంటిగ్రల్ a టు b f(x² dx ఇది మీన్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా. ఓకేనా, ఏ ప్లేస్లో ఎంత రాస్తారమ్మో 0 రాయండి, బి ప్లేస్లో 3 రాయండి. ఇక్కడ ఈ ఫార్ములాలో f(x) అంటే ఇది రాశాను, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/3 - 0 అంటే 3, ఇంటిగ్రల్ 0 to 3, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 27 - x². ఇప్పుడు ఇంటిగ్రేషన్ లోపల తీసుకెళ్ళి దాన్ని సపరేట్గా రాస్తాను. ఇక్కడ 27 కాన్స్టాంట్గా ఉంది కాబట్టి ముందర రాశాను, ఇంకెక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 27 ముందర రాశాను, ఇంకెక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు dx మైనస్ x²కి ఇంటిగ్రేషన్ రాశాను. 27 ఉంది, ఇంటిగ్రల్ 1 × dx అంటే ఇంటిగ్రల్ 1 × dx అంటే x, ఇంటిగ్రల్ x² × dx అంటే కనుక x³ 3, లిమిట్స్ వచ్చేసరికి 0 to 3. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఇక్కడ రాశాను 3 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే x ప్లస్ 0 మైనస్ ఇక్కడ కూడా ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తే 3³ 3 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే 0³ 0³ అంటేనే 0 పైన ఇంగ్లీష్ 0 కాబట్టి 0 వచ్చేసింది. నెక్స్ట్ 27, 3 - 0 అంటే 3, 3³ అంటే 27, కింద 3 ఉంది, 3 1 జారు 3 9 జారు క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 27 × 3 అంటే కనుక 81 మైనస్ ఇక్కడ 9 ఉంది కాబట్టి 9, 81 - 9 అంటే కనుక 72. ఈ 1/3 అనేది అలానే రాసుకుంటూ వచ్చేసేయాలి. నేను చెప్పలేదని చెప్పి మీరు రాయకుండా ఉండకూడదు, అది ఆటోమేటిక్గా వస్తుంది. మనం చేంజ్ చేసిన స్టెప్స్ నేను చెప్తున్నా, అది నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందని. మిగతా అన్ని కామన్గానే ఉంటున్నాయి. 3 1 జారు 3 24 జారు అంటే మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 24 వచ్చింది. నెక్స్ట్ మనకి RMS వాల్యూ కావాలి. RMS వాల్యూ కావాలంటే మీన్ స్క్వేర్ వాల్యూకి రూట్ వేయాలి, అంటే దీనికి రూట్ వేయాలి. 24 నెల రాయొచ్చు, 4 × 6గా రాయొచ్చు. ఓకేనా, 4 6 0 24 కాబట్టి 4 అనేది రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతాయి కాబట్టి 2√6 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ అన్నాడు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ జనరేటెడ్ బై రివాల్వింగ్ ది పోర్షన్ ఆఫ్ ది parabola y² = 4ax కట్ ఆఫ్ బై ఇట్స్ లేటెస్ట్ రెక్టాంగిల్ అబౌట్ x యాక్సిస్. ఓకేనా, y² = 4ax అనే పారాబోలా ఇచ్చాడు కాబట్టి రాశాను. x యాక్సిస్ అన్నాడు, x యాక్సిస్ అంటే y = 0 అని అర్థం. y = 0 అంటే ఇక్కడ దీని ప్లేస్లో x యాక్సిస్ అంటే y = 0 కాబట్టి ఇక్కడ y ప్లేస్లో 0 అని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక సబ్స్టిట్యూట్ y = 0 ఇన్ ఈక్వేషన్ 1, y ప్లేస్లో 0 రాస్తే ఈక్వల్ టు 4ax. ఈ 4a కనుక అటువైపు తీసుకెళ్తే కనుక x వాల్యూ వచ్చి 0 వచ్చింది. నెక్స్ట్ y² = 4ax పారాబోలా అనేది ఎలా ఉంటుంది, దీనికి లేటెస్ట్ రెక్టమ్, ఇదేంటంటే ఆరిజిన్, దీన్ని ఏమంటారంటే వెట్టెక్స్ అని కూడా అంటారు. ఇది ఆరిజిన్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఫోకస్ అంటారు. ఫోకస్ నుంచి వెట్టెక్స్కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే a కాబట్టి ఈ పాయింట్ ఏమైందంటే a,0 అవుతుంది. ఈ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ నుంచి పాస్ అయ్యే దాన్ని ఏమంటారంటే లేటెస్ట్ రెక్టమ్ అంటారు. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి లేటెస్ట్ రెక్టమ్ ఎలా ఉంటుంది. ఓకేనా, యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఇక్కడ యాక్సిస్ అంటే ఇది. ఓకేనా, యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఏమంటారంటే లేటెస్ట్ రెక్టమ్ అంటారు. దీని ఈక్వేషన్ ఏమైందంటే ఇది ఇప్పుడు ఎలా ఉంది, y యాక్సిస్కి ప్యారల్గా ఉంది. y యాక్సిస్కి ప్యారల్గా ఉంటే ఈక్వేషన్ అనేది ఎక్స్లో ఉండిద్ది కాబట్టి x = ఇక్కడ పాయింట్ ఇక్కడ x కోఆర్డినేట్ ఏముంది కాబట్టి దాని ఈక్వేషన్ ఏమైందంటే x = a కాబట్టి లేటెస్ట్ రెక్టమ్ ఈక్వేషన్ y² = 4ax is x = a. ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే వాడు ఏమన్నా అంటే కట్ ఆఫ్ బై ఇట్స్ లేటెస్ట్ రెక్టమ్ అన్నాడు. ఓకేనా, వాల్యూమ్ కనుక్కోవడానికి ఇక్కడ
నీకు లిమిట్స్ చెప్పడానికి రెండు ఉన్నాయి. ఒకటి ఎక్స్ యాక్సిస్ అంటే y = 0, దాని నుంచి x = 0 వచ్చింది. లాటస్ రెక్టమ్ అంటే x = a. కాబట్టి లిమిట్స్ ఏమవుతాయి అంటే x = 0 to x = a అవుతుంది. అంటే లిమిట్స్ ఇది a వాల్యూ, ఇది b వాల్యూ. మనకి వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ a to b πy² × dx. పై y² అంటే ఎంత 4ax కాబట్టి 4ax. లిమిట్స్ వచ్చేసరికి a to b, a వాల్యూ 0, b వాల్యూ a కాబట్టి 0 to a. ఓకేనా. ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్, ఇది మొత్తం కాన్స్టెంట్ అనమ్మా. పై కాన్స్టెంట్ 4a కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసాము. ఇంకెక్కడ ఏముంది x ఉంది కాబట్టి x రాసాను. x ఇంటిగ్రేషన్ ఏమైంది x²/2. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తే అప్పర్ లిమిట్ వస్తే a కనుక ఇక్కడ రాస్తే a² మైనస్ లోయర్ లిమిట్ రాస్తే 0. ఫైనల్గా 4π ఉంది కాబట్టి 4π రాసాను. a × a² అంటే a³ కింద 2 ఉంది కాబట్టి 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతే 2πa³ కాబట్టి ఫైనల్గా వాల్యూమ్ వచ్చేసరికి ఏమైందంటే 2πa³. నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th B అంటే మనకి ట్రెపజాయిడల్ రూల్ ఇచ్చాడు. ఓకేనా. y = 1/x అన్నాడు. లిమిట్స్ ఇచ్చాడమ్మా. x = 1 to x = 5 అంటే ఇది ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ n వాల్యూ వచ్చి 4 అన్నాడు. f(x) y అన్న f(x) అని రెండు ఒకటే కాబట్టి f(x) = y = 1/x అన్నాను. x వచ్చేసరికి 1 and 5 అన్నాడు. బిట్వీన్ x = 1 and x = 5 అన్నాడు. అంటే x లిమిట్స్ వచ్చేదానికి 1 నుంచి 5 దాకా అంటే 1 to 5 అంటే ఇది a వాల్యూ, ఇది b వాల్యూ. n = ఎంత అన్నాడు 4 అన్నాడు. n వాల్యూ తెలుసు, a వాల్యూ, b వాల్యూ తెలుసు. అప్పుడు h వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా b - a/n. b వాల్యూ ఎంత 5, a వాల్యూ ఎంత 1, n వాల్యూ వచ్చి 4. సబ్స్టిట్యూట్ చేశాను. 4/4 4 క్యాన్సిల్ అయిపోతే 1. ఓకేనా. ఇప్పుడు మనం టేబుల్ గీయాలి. టేబుల్ ఎలా గీయాలంటే ఫస్ట్ a నుంచి స్టార్ట్ చేయాలి. a వాల్యూ ఎంత 1. తర్వాత ఈ 1కి h వాల్యూని యాడ్ చేసుకుంటా పోవాలి. 1 + 1 ఎంత 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. ఎక్కడ దాకా రాసుకుంటే వెళ్ళాలి b వాల్యూ వచ్చేదాకా. b వాల్యూ ఎంత 5 వచ్చింది కాబట్టి అంతటితో ఆపేసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి f(x) అంటే 1/x కాబట్టి 1/x. ఇప్పుడు x ప్లేస్లో ఎంత రాయాలంటే ఇక్కడ 1 రాయాలి. 1 రాసాను. 1/1 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ రావాలంటే కనుక 1/x వాల్యూ 2 కాబట్టి 1/2. 1/2 అంటే 0.5. నెక్స్ట్ 3 అంట x వాల్యూ కాబట్టి 1/3. 1/3 అంటే 0.333. నేను 3 పాయింట్స్లో తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 3 డిజిట్స్ రాశాను. నెక్స్ట్ x వాల్యూ 4 కాబట్టి 1/4 అంటే x ప్లేస్లో 4 పెట్టి మనం క్యాలిక్యులేట్ చేసి దాని వాల్యూ రాయాలి. 1/4 అంటే 0.25. నెక్స్ట్ 1/5. 1/5 అంటే 0.2. అకార్డింగ్ టు ట్రెపజాయిడల్ రూల్ మనల్ని ట్రెపజాయిడల్ రూల్ ప్రకారం చేయమన్నాడు కాబట్టి ఏరియా కనుక్కోవడానికి మనం ట్రెపజాయిడల్ రూల్ ఫార్ములా రాసాం. ఏంటంటే ఇంటిగ్రల్ a to b f(x) × dx అంటే ఫార్ములా h/2 × సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 × సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. ఇదమ్మ ఫార్ములా. ఇంటిగ్రల్ a to b. ఇక్కడ ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా అంటే ఫార్ములా ఏంది? ఏరియా అంటే ఇంటిగ్రల్ a to b y × dx. ఇంటిగ్రల్ a to b x లిమిట్స్ ఇచ్చినప్పుడు y × dx ఏరియా కనుక్కోవడానికి. ఇక్కడ y అంటే ఏంది? y అన్న f(x) అన్న 1/x కాబట్టి 1/x × dx రాశాను. h వాల్యూ ఎంత 1 కాబట్టి 1 రాశాను. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. దీన్ని y0 అంటారు, దీన్ని y1 అంటారు, దీన్ని y2 అంటారు, దీన్ని y3 అంటారు, దీన్ని y4 అంటారు. ఓకేనా. ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అంటే y0 + y4 కాబట్టి రాయాలి కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ y0 + y4 రాశాను. +2 ఉంది కాబట్టి +2 రాశాను. బ్రాకెట్లో వచ్చేసరికి సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ అంటే ఫస్ట్ది లాస్ట్ది కాకుండా ఇంకా మిగిలిపోయినవి రాయాలి. అంటే y1, y2, y3 ఆ మూడింటిని సమ్మేషన్లో రాయాలి. అంటే y1 + y2 + y3. ఇప్పుడు y0 వాల్యూ 1 కాబట్టి 1 రాశాను. y4 వాల్యూ ఇది కాబట్టి ఇది రాశాను. నెక్స్ట్ +2 × y1 వాల్యూ ఇది, y2 వాల్యూ ఇది, నెక్స్ట్ y3 వాల్యూ ఇది యాస్టీస్గా రాశాను. నెక్స్ట్ దీని వరకు ఎట్లా అయితే ఉందో అట్లా క్యాషువల్ కొట్టండి. 1 + 0.2 + 2 × 2 బ్రాకెట్ ఓపెన్ చేసి 0.5 + 0.333 + 0.25 బ్రాకెట్ క్లోజ్ అని కొట్టనే 3.366 అని వచ్చింది. ఇక్కడ కింద 2 ఉంది కాబట్టి /2 వేయండి. 1.683 ఆన్సర్ వచ్చింది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ పార్ట్ C 10 మార్క్ క్వశ్చన్. మన క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాడు. క్వశ్చన్ చూడంగానే మనం చెప్పచ్చు ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది ఇప్పుడు ఈక్వల్ టు dy/dx + p(x) × y = q(x). ఇక్కడ q(x) అంటే ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు y/n ఈక్వల్ టు తర్వాత y/n ఫార్మేట్లో వచ్చింది. అంటే ఇలా ఉంటే కనుక బెర్నౌలీస్ ఈక్వేషన్ అర్థం. బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఉంటే కనుక ఇక్కడ y² ఉంటే కనుక y²తో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. ఒకవేళ y³ ఉంటే కనుక y³ డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసేసి మనం కనుక చేస్తే కనుక అప్పుడు మనకి ఏమైందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్కి వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ y² ఉంది కాబట్టి y²తో
ఈక్వేషన్ డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే అంటే కింద రాయాలి. కింద రాస్తే ఇక్కడ పైన ఏం లేదో 1 ఉన్నట్టు. ఇక్కడ కూడా కింద రాశాను. y/x ఉంది కాబట్టి y/x, ఇక్కడ కూడా y² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది కనుక కిందకి వెళ్తే కనుక y⁻² dy/dx. ఇక్కడ స్క్వేర్కి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని t అని చెప్పి తీసుకొని దీన్ని డెరివేట్ చేస్తే కనుక d/d విత్ రెస్పెక్ట్ ఎక్స్తో ఇది ఇప్పుడు ఎలా ఉంది x⁻n లాగా ఉంది. x⁻n అంటే కనుక n ఇంటూ x⁻n-1 అంటే ఇక్కడ పవర్లో ఉన్న ముందర రాసి దీనికి ఒకటి తగ్గియాలి. అంటే పవర్లో -1 ఉంది కాబట్టి -1 రాసాను. దీనికి ఒకటి తగ్గిస్తే కనుక -1 అంటే -2 వచ్చింది. కానీ ఇది x కాదు కాబట్టి దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే dy/dx, tకి డిఫరెన్సియేషన్ చేస్తే dt/dx. ఈ మైనస్ని ఇటువైపు రాశాను. ఇంక ఇక్కడ ఏముంది y⁻² dy/dx ఈక్వల్ టు -dt/dx. ఇక్కడ దీని ప్లేస్లో ఇప్పుడు t అని చెప్పి రాయొచ్చు. దీని ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే -dt/x అని చెప్పి రాయొచ్చు. ఈ మైనస్ అటువైపు పంపిస్తే కనుక ఇప్పుడు మైనస్తో కనుక ఈ ఈక్వేషన్ మొత్తం మళ్ళీ ప్లే చేస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ +1 ఉంది కాబట్టి -1 వచ్చింది. ఇది ఇప్పుడు ఎలా ఉంది dt/dx ప్లస్ p(x) × t ఈక్వల్ టు q(x) ఈ ఫార్మెట్లో వచ్చింది కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. p(x) ప్లేస్లో ఏముంది -1/x ఉంది కాబట్టి -1/x రాసాను. q(x) ప్లేస్లో -1. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే కనుక e⁻∫pdx. p అంటే ఏంది -1/x, -1 అనేది ముందర రాశాను. ఇంటిగ్రల్ 1/x × dx అంటే కనుక log x. పవర్లో ఉన్న -1 పైకి వెళ్తే కనుక x⁻−1. ఓకేనా. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడికి వచ్చింది ఎందుకంటే a × m × log a అంటే కనుక ఫార్ములా log a⁻m. అంటే ఇక్కడ ముందర ఉంది, ఇక్కడ ఉన్న వాల్యూకి పవర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే దాని అర్థం ఏంది పవర్లో, ఇక్కడ మైనస్ అంటే దాని అర్థం ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి -1. ఇక్కడికి వెళ్తే కనుక x⁻−1. ఈకి లాకి క్యాన్సిల్ అయిపోతే x⁻−1. x⁻−1 అంటే 1/x కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే 1/x వచ్చింది. ఇప్పుడు సొల్యూషన్ ఏమైందంటే మామూలుగా ఇక్కడ జనరల్గా dy/dx ఉంటుంది, కానీ ఇది టీలో ఉంది కాబట్టి అప్పుడు సొల్యూషన్ t × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q(x) × ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇక్కడ t అంటే ఏంది, t అంటే ఇదే కదమ్మా y⁻−1 కదా కాబట్టి y⁻−1 రాశాను. ఇంటిగ్రల్ q(x) అంటే -1, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x. మైనస్ ముందర రాశాను. 1 × 1/x అంటే 1/x, ఇంటిగ్రల్ 1/x × dx అంటే log x. ఓకేనా. y⁻−1 అంటే 1/y, 1 × 1 అంటే 1, x × y అంటే xy. ఇక్కడ బైలో ఉన్న xy కనుక ఇటువైపుకి వస్తే కనుక 1, ఇది కనుక ఇటువైపు వస్తే కనుక 1 = xy × c, 1 = xy × -log x ప్లస్ c. -log x ప్లస్ c అనేది చూడటానికి కొద్దిగా లాగా ఉండేది కాబట్టి c -log x అంటే నీట్గా ఉండేది కాబట్టి ఇలా రాశాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.